నిర్మల్ జిల్లా బైన్సాలో గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఓవైపు భజనలతో మరోవైపు తీన్మార్ డాన్సులతో ఘననాథుణ్ణి సాగనం పంపుతున్నారు. నలుమూలల నుంచి బయలుదేరిన శోభాయాత్రలు గడ్డెన్న ప్రాజెక్టు వద్దకు చేరుకొని అక్కడ వినాయకుడికి వీడ్కోలు పలుకుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గడ్డెన్న ప్రాజెక్టు వద్ద భక్తుల కోలాహలంపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. జిల్లా బైన్సాలో గణేష్ నిమజ్జన శోభయాత్ర కొనసాగుతుంది. శోభయాత్ర ద్వారా గడ్డెన్న ప్రాజెక్టు చేరుకుంటున్నారు. ప్రాజెక్టుకు చేరుకొని ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. ఏదైతే 9 రోజుల పాటు వినాయకుడిని పూజించిన భక్తులందరూ అదేవిధంగా అట్టహాసంగా ఏదైతే నిమజ్జన శోభయాత్రను నిర్వహిస్తూ గణేషుని నిమజ్జనం చేసే ప్రాజెక్టు వద్దకు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే నిమజ్జనం చేయడానికి అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భారీ క్రేన్లు ఏర్పాటు చేసి ఏదైతే నిమజ్జన ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏవైతే గణేష్కు సంబంధించిన విగ్రహాలు వస్తున్నాయో వచ్చిన వాటన్నిటిని కూడా నిమజ్జనం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా ఎవరైతే భక్తులు 9 రోజుల పాటు అదేవిధంగా అనేక రకరకాల పూజలు నిర్వహించి ఏదైతే గణనాథుని పూజలు నిర్వహించారు అలాంటి గణనాథుని అదేవిధంగా 9 రోజుల పాటు ఏ విధమైన భక్తి శ్రద్ధలతో పూజించారో అదే విధంగా అదే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ సందర్భంగా ఏదైతే ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, నృత్యాలు చేస్తున్నారు, గణపతి బొప్ప బోరియో అంటూ ఒక పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా 9 రోజుల పాటు అత్యంత అంగరంగ వైభవంగా ఏదైతే ఉత్సవాలు నిర్వహించారో అదే స్థాయిలో కూడా నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తామంటూ మహిళలు కూడా ప్రత్యేకంగా పాటలు పాడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే డీజే పాటలు కొన్ని ప్రాంతాల్లో డీజే పాటలతో తీన్మార్ డ్యాన్సులు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎవరైతే మహిళలు ఏదైతే చిన్నగా ఏదైతే ఒక సాంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ ఏదైతే భక్తి పాటలు పాడుతూ కూడా నిమజ్జన ప్రక్రియను ఏదైతే చేస్తున్న దృశ్యాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఏదైతే ఈ నిమజ్జన ప్రక్రియలో పాల్గొని ఏదైతే అత్యంత ఘనంగా గణేష్కి వీడ్కోలు పరుగుతున్న ఏవైతే దృశ్యాలు ఉన్నాయో ఆ దృశ్యాలని చూస్తున్నాం. ఇప్పుడే ఏదైతే 9 రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసి ఏదైతే చేశారో ఆ భక్తులు మళ్ళీ నిమజ్జన ప్రక్రియ సందర్భంగా కూడా ఒక మంగళ హారతితోని వినాయకుడికి నిమజ్జనాన్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న మరొక వీళ్ళందరూ కూడా 9 రోజుల పాటు పూజలు చేశాము. అదేవిధంగా ఇప్పుడు ఈ సందర్భంగా నిమజ్జనం కూడా చేస్తున్నామని చెప్తున్నారు. మహిళలు ఉన్నారు. 9 రోజుల పాటు పూజలు చేసిన అనంతరం నిమజ్జనం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా? బాధగా అనిపిస్తుందండి. 9 రోజులు ఇంట్లో అందరం కలిసి వాడ మీద అందరం కలిసి లైన్లో సందడిగా ఉంటుంది. కానీ ఇప్పుడు వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది. చాలా సందడిగా గడిచిపోయింది. ఈ సందర్భంగా ఏమైనా గణేష్ కోసం పాట పాడతారా మీరు? శ్రీ సత్యనారాయణ శుభమిడరా కారుణ్య గుణసాగరా నివ్యాని కై కునుమూరా ఓ పాపహర నేను నమ్మి ఉన్నానురా శ్రీలక్ష్మీ ప్రాణేశ్వర శుభమిడరా కారుణ్య గుణసాగరా నివ్యాని కై కొనుమూరా ఓ పాపహర నేను నమ్మి ఉన్నానురా మణిమంజుభూష ఫణిశయన శేష గజరాజ గమన గమనీయ సుగుణ కళ్యాణ దామోదరా ఓ పాపహర నేను నమ్మి ఉన్నానురా శ్రీలక్ష్మీ ప్రాణేశ్వర శుభమి. ఈ మహిళలందరూ కూడా ఈ విధంగానే 9 రోజుల పాటు గణనాథునికి పూజలు నిర్వహించారు. అదేవిధంగా 9 రోజుల పాటు ఏ విధంగా అయితే పూజలు నిర్వహించారో అదేవిధంగా పూజలు నిర్వహించి అదే అట్టహాసంగా అదేవిధంగా ఘనంగా నిమజ్జనం చేయడానికి కూడా వచ్చాము అని చెప్తున్నారు. ఈ విధంగా అనేక మంది కూడా ఏదైతే వందల సంఖ్యలో గణేశుల్ని ఏదైతే ప్రతిష్ఠించారో అదేవిధంగా ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ కూడా రకరకాల్లో ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా బైన్సాలోని గడ్డెన్న ప్రాజెక్టుకు తరలించి నిమజ్జనం చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిమజ్జనాన్ని కొనసాగించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా బందోబస్తును కూడా కల్పించామని పోలీసు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జన ప్రక్రియ ఇక్కడ ఒక శోభాయమానంగా అదేవిధంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న భక్తుల్ని చూసి అందరూ మిగతా
మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పులకించిపోతున్నారు, అదేవిధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే నీటిలో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించిన బృందాన్ని కూడా రంగంలోకి దించి ఇక్కడ శాంతియుతంగా నిమజ్జన ప్రక్రియ చేపట్టడానికి అన్ని వసతులు కల్పించామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, బైన్సా.